ఇక కృష్ణా ట్రిబ్యునల్ వచ్చే వరకు ఇదే కొనసాగండి కృష్ణా నది జలాలు రాసిచ్చేసారు. మనం అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేమందరం మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ విషయాన్ని పరిశీలించి ఇంత వన్ సైడ్గా లో ఇది ప్రతి సంవత్సరం మీటింగ్ అవుతుంటే 2020లో వీళ్ళు పోయి ఏకంగా ఇక కృష్ణా ట్రిబ్యునల్ వచ్చే వరకు ఇదే కొనసాగండి కృష్ణా నది జలాలు రాసిచ్చేసారు. మనం అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేమందరం మంత్రుల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ విషయాన్ని పరిశీలించి ఇంత వన్ సైడ్ ఎట్లా ఒప్పుకునే వాళ్ళు ఇది యాక్సెప్టెడ్ కాదు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు అదే విధంగా మరి కేఆర్ఎంబి మీటింగ్ లో కానీ కేంద్ర ప్రభుత్వంతో మీటింగ్ లో కానీ ఎప్పటికప్పుడు కృష్ణా నదీ జలాల్లో మనం నిరంతరం పోరాటం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. జస్ట్ గో బ్యాక్. మార్చ్ 2025లో నేను ముఖ్యమంత్రి గారు కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారిని కలిసి కృష్ణా నదీ జలాలు డివిజన్ అయ్యే ఈ సమయంలో మాకే 71% రావాలి, ఏ విధంగా 71% రావాలి అని ఎక్స్ప్లెయిన్ నోట్తో ఇచ్చి KWDT2 జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్కి మీరు వేగవంతం చేయాలని చెప్పి కూడా ఎక్స్పెడైట్ చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి మీకు అదేవిధంగా ఏ విధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్రమైన నష్టం జరిగిందో ఇది ఈ స్లైడ్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా సింపుల్గా కింద ఫిగర్ చూడండి మీరు, లాస్ట్ ఫిగర్స్ గ్రాండ్ టోటల్. మరి సభ్యులందరూ లాస్ట్ ఫిగర్స్ గమనించాలి. అంటే జూరాల కాంప్లెక్స్ నుంచి వివిధ ప్రాజెక్టులకి ఇయర్ మార్క్డ్ క్వాంటిటీ అంటే మన నీటి కేటాయింపు 65 TMCలు అయితే ఏ సంవత్సరం కూడా ఏ ఒక్క సంవత్సరం కూడా మనకి కేటాయించిన నీళ్లు కూడా ఉపయోగించలేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టులు 2014 నుంచి 2023 వరకు వాళ్ళు 1,80,000 కోట్లు ఖర్చు పెట్టినా దీని మీద ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. కాబట్టి ఈ ప్రాజెక్టులకి మనకి నీటి కేటాయింపు ఉన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేయలేదు. కాబట్టి మనకి 65 TMCలు ఇయర్ మార్క్డ్ క్వాంటిటీ అయినా యావరేజ్గా మనం 41 TMC వాడుకోగలిగినాము. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలవాలి. అంటే మనకి అలొకేటెడ్ వాటర్ కూడా అధ్యక్ష అలొకేటెడ్ వాటర్ కూడా ఉపయోగించుకోలేకపోయినాము. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఏమీ చర్యలు తీసుకోలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇది నెక్స్ట్ అదేవిధంగా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు రాయలసీమ లిఫ్ట్ విషయంలో నేను ఈ సభకి కొంత వివరంగా చెప్తా. ఎందుకంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానీ రాయలసీమ లిఫ్ట్ ద్వారా తెలంగాణకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు 13 TMC పర్ డే. ఇది 13 TMC పర్ డే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 TMCలు ఉంటే 13 TMCలకు పెరిగింది. దీంట్లో ఒకటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పు చేసుకోవడం, SRMC కెనాల్
వెడల్పు చేసుకోవడం, లైనింగ్ చేసుకోవడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. మరి